పరిసర ప్రాంతాల రైతాంగానికి గణేష్ బయోటెక్ నిర్వాహకులు వర్మీ గోల్డ్ సంపూర్ణ సేంద్రియ ఎరువు ఉత్పాదకులు అయిన మన రైతు మిత్రుడు జంగా గాంధీ అందిస్తున్న శుభవార్త. ఊటుకూరు మరియు పరిసర ప్రాంతాల రైతాంగానికి గణేష్ బయోటెక్ నిర్వాహకులు వర్మీ గోల్డ్ సంపూర్ణ సేంద్రియ ఎరువు ఉత్పాదకులు అయిన మన రైతు మిత్రుడు జంగా గాంధీ అందిస్తున్న శుభవార్త. రసాయనాలు లేకుండా పూర్వకాలంలో మన పూర్వీకులు పండించిన ధాన్యం, ఇతర ఆహార ఉత్పత్తులే ఆరోగ్యకరమని రాను రాను అందరికీ అర్థమవుతూనే ఉన్నది. సేంద్రియ ఎరువులతో పండించడం వల్లే ఆ ఉత్పత్తులు విషరహితంగా నిలుస్తూ ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులు పొందాలి అంటే జీవన ఎరువులు వాడాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. అలా మీరు పండించే పలు రకాలైన పంటలకు అనువైన జీవన ఎరువులను అత్యంత శ్రద్ధగా తయారుచేసి మీ పంటలు అధిక దిగుబడులు ఇవ్వటానికి, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించడానికి మీ అందుబాటులోనే ఉన్నది గణేష్ బయోటెక్ వారి వర్మీ గోల్డ్ సంపూర్ణ సేంద్రియ ఎరువు. సేంద్రియ ఎరువు అంటే ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా సహజ వనరులు వినియోగించి సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేసేది. రసాయనాలు పంటలపై వాడటం వల్ల ఎన్నో దుష్పరిణామాలు చుట్టుముడుతున్నాయి. ఆహారం విషపూరితం కావడంతో పాటు మిత్ర పురుగులు చనిపోతూ శత్రు పురుగులు పెరిగిపోతున్నాయి. పెట్టుబడులు పెరిగిపోయి ఆశించిన దిగుబడి రాక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారు. ఇలాంటి తరుణంలో రైతులందరికీ ఒక ఆశాకిరణంలా అతి తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడి సాధింపజేసి వర్మీ గోల్డ్ సంపూర్ణ సేంద్రియ ఎరువును మనందరికీ ఎంతో సుపరిచితులైన జంగా గాంధీ గారు అందిస్తున్నారు. జీవన ఎరువుల్లో నత్రజని జీవన ఎరువులు, భాస్వరపు జీవన ఎరువులు అనే 2 రకాలున్నాయి. నత్రజని జీవన ఎరువులు వాతావరణంలోని నత్రజనిని గ్రహించి పైరుకు అందజేస్తూ ఉంటాయి. వీటి వల్ల రసాయనిక ఎరువుల వాడకం 20 నుంచి 30% వరకు తగ్గించవచ్చు. పంటలకు కావలసిన పోషకాలను వాతావరణం లేదా నేల నుంచి గ్రహించి మొక్కలకు అందించే జీవుల సముదాయాన్ని జీవన ఎరువులు, బయోఫర్టిలైజర్ అంటారు. నేడు జీవన ఎరువుల ప్రాధాన్యం రోజురోజుకి పెరిగిపోతుంది. సమగ్ర ఎరువుల వాడకంలో ఇవి ఒక భాగమై నేల ఆరోగ్యం, ఫలసాయం కాపాడటంలోనూ దిగుబడి, నాణ్యత పెంచడంలోనూ ప్రముఖ పాత్రను వహిస్తున్నాయి. జీవన ఎరువుల ద్వారా తక్కువ ఖర్చుతో నేల ఆరోగ్యాన్ని కాపాడి పరిసరాల్లో నత్రజనిని స్థిరీకరించటం, నీటిలో కరిగిన రూపంలో ఉన్న భాస్వరాన్ని పైరుకు లభ్యమయ్యేలా చేయటం, పొలంలోని చెత్తా చెదరాన్ని కుళ్లించి పైరుకు అవసరమైన జింకు, కాపర్, సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, హార్మోన్లు అందించడం వంటి ప్రయోజనాలను పొందవచ్చు. మళ్ళించి తడపగా ఎత్తు పల్లాలు మాపేసి ఒకటిగా నిండుగా మెండుగా పండగ, నిండుగా మెండుగా పండగ. ఈ జీవన ఎరువుల వాడటంలో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు వహించాలి. జీవన ఎరువులను పురుగు మందులతోనూ రసాయనిక ఎరువులతోనూ కలిపి వాడకూడదు. ముఖ్యంగా పైరుకు నిర్దేశించిన జీవన ఎరువునే వాడాలి. మంచి నాణ్యత కలిగిన కల్చర్ను నమ్మకమైన ప్రైవేట్ సంస్థల నుంచి గాని కొనుగోలు చేసి గడువు తేదీలోగా వాడితే రైతులు మంచి ఫలితాలు పొందవచ్చు. కోనేటి కలువల్లో కొండ మల్లెల్లో మా పల్లె కనబడునే, మారే పల్లె కనబడునే, కోకిలల రాగల్లో కోడి కూతల్లో మా పల్లె వినబడునే. జీవన ఎరువుల వాడకంతో రైతులకు ఎన్నో ఉపయోగాలు చేకూరుతున్నాయి. చౌడు భూముల్లో వర్మీ కంపోస్ట్ వేస్తే ఆ నేలలు బాగుపడతాయి. సాధారణ భూముల్లో ఈ రకమైన ఎరువులు భూసారాన్ని వృద్ధి చేస్తాయి. పర్యావరణ పరిరక్షణకు ఇవి దోహదపడతాయి. నేలలో తేమ ఎక్కువ కాలం నిలవ ఉండి పైరు ఎదుగుదలకు ఇవి దోహదపడతాయి. రసాయనిక ఎరువుల వాడకాన్ని, పెట్టుబడి వ్యయాన్ని ఇవి తగ్గిస్తాయి. వర్మీ కంపోస్ట్ వాడిన పైరుకు చీడపీడల సమస్య తక్కువ. వర్మీ కంపోస్టుతో పండించిన ఆహార పదార్థాల్లో రసాయనిక అవశేషాలు ఉండవు. సాగు ఖర్చులు తగ్గి లాభశాతం పెరుగుతుంది. కావున ఊటుకూరు మరియు పరిసర ప్రాంతాల రైతు సోదరులు మీ అందరికీ అందుబాటులో ఉన్న గణేష్ బయోటెక్ వారి
వర్మీ గోల్డ్ సంపూర్ణ సేంద్రియ ఎరువును ఉపయోగించి తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులు సాధించండి. కష్టమనక చెమట తీసి కాల్వలన్నీ తవ్వాలి, చాలు చూసి కొండ వేసి దుక్కి బాగా దున్నాలి, మనసులోని కోరికలను అదుపులోకి తేవాలి, ఈ కోచింతలనంతా చెక్కి పారవేయాలి. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల సిద్ధించే ప్రయోజనాలు. సేంద్రియ విధానంలో రసాయనాల ఖర్చు తగ్గి పెట్టుబడి వ్యయము తగ్గిపోతుంది. సేంద్రియ విధానాన్ని అనుసరించి పండించిన ఆహారోత్పత్తులకు మంచి ధర పలుకుతుంది. సేంద్రియ విధానాన్ని అనుసరిస్తే చీడపీడల బెడద తగ్గుతుంది. ఆహారోత్పత్తులకు నిల్వశక్తి పెరుగుతుంది. పూలు వాడిపోకుండా ఎక్కువ కాలం ఉంటాయి. పండ్లు రుచికరంగా ఉంటాయి. నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి మొక్కలకు చాలినంతగా పోషకాలు అందుతాయి. గణేష్ బయోటెక్ వారి వర్మీ గోల్డ్ సంపూర్ణ సేంద్రియ ఎరువుల అమ్మకానికి ఎటువంటి డిస్ట్రిబ్యూటర్లు లేరు. ఇవి నేరుగా రైతులకు మాత్రమే సప్లై చేయబడతాయి. మరింత సమాచారానికై సంప్రదించండి. జంగా గాంధీ, గణేష్ బయోటెక్, వినాయకుని గుడి సెంటర్, ఊటుకూరు. సెల్ నంబర్ 9411777471 94411774771. సేంద్రియ ఎరువులు లేకుండా వ్యవసాయం చేయటం అంటే పునాది లేకుండా ఇల్లు కట్టడం లాంటిది. రైతులు, ప్రభుత్వం, అధికారులు వీరి సమిష్టి కృషి వల్ల సేంద్రియ ఎరువును సాధించవచ్చు. పడమట దిక్కున వరద గుడేసే, ఉరుముల మెరుపుల వానలు గురిసే, వాగుల వంకలు ఉరవడి చేసే, ఎండిన బీళ్ళు ఈ గుళ్ళు వేసే, ఏరువాక సాగరో రన్నో చిన్న, ఈ కష్టమంతా తీరును రన్నో చిన్న. మాది మేడూరు అండి, కంపలగూడెం మండలం మేడూరు, బరిగల నాగేశ్వరరావు. నేను ఈ కాంపోస్టు ఎరువు గాంధీ గారు 2 సార్లు చెప్పినా నేను వేయదలుచుకోలేదు. తర్వాత బాగా ఉంటుంది వేయండి అని ఆయన బాగా ప్రోత్సాహం ఇచ్చి పంపిస్తే ఒకసారి వేసా. ఒకసారి వేసిన తర్వాత తోట మంచి రంగుగా ఉంది, ఏపుగా ఉంది, తోట పెరుగుదల ఉంది, కాయ కూడా జంప్ అవుతుంది. దాన్ని చూసి మళ్ళీ 2వ సారి కూడా వేయగలిగిన. తోట బాగా పక్క తోటలన్నిటికంటే కూడా మాదే బాగా కాపు కానీ రంగు కానీ రోగాలు కూడా పెద్దగా ఆశించటం లేదు. పండు కూడా కానీ ఏది కూడా లేకుండా బాగా ఏపుగా బాగా పెరుగుతుంది, కాపు అవుతుంది. అసలు దాంట్లో ముడత కానీ ఏది కూడా ఆశించటంలే. కాంపోస్ట్ ఎరువు వేసిన కానీ అంతకుముందు మందులు బాగా కొట్టినాం, భూమిలో మందులు కూడా ఎక్కువగా వేసినాం. జీవన ఎరువు వేసిన తర్వాత బాగా ఉంది. మాగాడి కూడా ఇప్పుడే బాగుంది. ఇక దాన్నే వాడదాం అనుకుంటున్నాం మేము కూడా. రైతులు వాడటానికి బాగా అనుకూలంగా ఉంది. పై మందు కానీ భూమిలో మందు కానీ దాన్ని వేసిన తర్వాత తక్కువగా వాడటానికి అవకాశం ఉంది. తోటలైనా పత్తి చేలైనా వీటికైనా బాగుంటుందని ఉద్దేశంతో చేద్దాం అనుకుంటున్నాం. ఈ జీవన ఎరువు వల్ల అన్నిటికీ కూడా మంచి అనుకూలంగా ఉంది. దాన్నే రైతులు పాటించి దాన్నే ఎక్కువగా వాడితే పెట్టుబడులు కానీ రోగాలు కానీ ఆశించుకోకుండా దాని వల్లనే మా తోట ఈ రోజున ఈ రకంగా ఉండగలిగిందంటే ఆ ఎరువుల వల్లనే, జీవన ఎరువు వల్లనే. అయితే నేను లోగడా కూడా తోటలో 20-10 సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ ఈ రంగు, ఈ ఎత్తు ఎదగటం కానీ ఈ కాపు కానీ ఏనాడు కూడా చూడలే నేను. ఏటా ప్రతి సంవత్సరం తోట వేస్తా కానీ దానికి ఎర్ర రోగం రావటం, లేకపోతే మామూలుగా గుబ్బ రావటం, తోట కాపు 20 క్వింటాలు 15 క్వింటాలకు తప్ప ఎప్పుడూ పండలే. ఈ సంవత్సరం దిగుబడి మాకు 30-35 దాకా వద్దనే ఆలోచన ఒకటి ఉంది. తోట బాగుంది, పెరుగుదల ఉంది, ఇంతవరకు రోగం కానీ ఏది ఆశించడం లేదు. ఇంకా మంచి రంగు మీద ఉంది. కాపుబడి ఇంక ఈ నెల వరకు కూడా కాపుబడే అవకాశం ఉంది. పూత కానీ అన్నిట్లో బాగా ఉంది. అది వేసిన తర్వాత నేను ఎరువు కూడా ఎకరానికి కట్టలెక్క వేసుకుంటూ వచ్చాను. అదివరకు ఎకరానికి 2 కట్టలు, ఈ మొత్తం మీద 3 ఎకరాలకి 10 కట్టలు 12 కట్టలు వేసుకుంటూ వచ్చాను. ఈ ఎరువు వేసిన తర్వాత అసలు ఎకరానికి దీని మొత్తం మీద 4 కట్టలు వేస్తున్నా.
ఒక 2 కట్టలు ఊరియాను 4 కట్టలు కాంపోస్ట్ ఎరువు మామూలుగా అంతవరకు వేసేస్తాను. ఇప్పుడు తోట మాత్రం బాగా ఉంది, ఇంకా కాసే అవకాశం ఉంది. మందు ఒక 4 రోజులు ఆలస్యమైనా తోట జట్టలే. అది ఇంతకుముందు ఇవాళ కొడదాం అనుకుంటే కొడితేనే తోట తెల్లారి పొద్దుపడి చూస్తే ముడతో లేకపోతే ఎరుపో ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఈ జీవన ఎరువు వాడిన తర్వాత ఈ రంగు కానీ అన్నిట్లో కూడా బాగా అనుకూలంగా ఉంది, దిగుబడి బాగుంది. దాన్ని వాడటం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి, పెట్టుబడి కూడా తక్కువ. తోట మధ్యాహ్నం 12-1 గంట దాకా ఉండిపోయినా మళ్ళీ సాయంత్రం మళ్ళీ తోటలోకి పోతే ఎంతసేపు ఉన్నా తోటను చూడబుద్ధి అవుతుంది. మళ్ళీ ఒడ్డుకు పోయాక కూడా ఆడదా పోతే బాగుండు అనిపించింది. 6 దాకా కూడా తోటలోనే ఎటు తిరిగిన ఆ మూలకో ఈ మూలకో పోతే మళ్ళీ ఒకసారి లోన పోతే బాగుండని తోట అంత రంగు కాపు కానీ చూడటానికి బాగా ఉంది. జీవన ఎరువు వేయటాన అంత తేగడగా తోట కానీ పెరుగుదల అని అన్నిటిలో కూడా ఒక మచ్చరాటం అవి కూడా లేవు. తోట మంచి ఇదిగా ఉంది. ఆ జీవన ఎరువు వాడటం వల్ల మంచి రైతుకు మంచి ఫలితాలు ఉన్నాయి, పెట్టుబడి తగ్గిద్ది. పై మందులు కానీ భూమిలో మందులు కానీ చాలా తక్కువగా వాడుకోవచ్చు. నేనైతే ఫస్ట్లో వాడలేదు, ఫస్ట్లో వాడితే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. తర్వాత ఒకసారి వేసిన తర్వాత గాంధీ గారు 2 సార్లు చెప్పినా నాకు దాని మీద లేదు, మీకెందుకు మీరు వేయండి అని బలంతాన కట్టలు పంపిస్తే వేస్తే 15-20 రోజుల తర్వాత తోట చూస్తే బాగా ఉండి మళ్ళీ వేయాలనిపించి మళ్ళీ ఎకరానికి 2 కట్టలు లెక్క వేయడం జరిగింది. ఎకరానికి 3 కట్టలు వేసింది. ఈ రోజు వరకు తోట అసలు మామూలుగా మంచి ఏ కాపు వచ్చిన టైంలో కూడా ఈరోజు కూడా కాపు బడి కూడా ఇంకా నవనవలాడుతా తోట కాసే పొజిషన్లోనే ఉంది. కానీ మా ఊరోళ్ళంతా కూడా ఈ తోటకి ఏం వేస్తానో ఏంటి నేను ఆయాలు చెప్తేనే ఎవరికి వాళ్ళే మాకు వద్దులే అన్నారు. తర్వాత అసలు ప్రతి వాళ్ళు వచ్చి నీ తోటకు అసలు ఏం వాడిను ఏం వేసినావు అని అడుగుతున్నారు. నేను చెప్తే మీరు వేయలేదు అని అంటే వేయకపోవడం పొరపాటైనా ఇప్పుడు అనుకుంటున్నారు. తోటలు రంగులు జడ్డాయి, ఎరుపు వచ్చేసినాయి, ఆ తోటలో కాపులు కూడా తగ్గిపోతున్నాయి. మనకు అది మాత్రం ఇంకా కాసే అవకాశం ఉంది. ఎకరానికి 30-40 అయినా ఆశ్చర్యపడే పని లేదు. అంత మంచిగా ఉన్నాయి తోటలు. కాపులో కానీ తోట రంగులో కానీ పెరుగుదలలో కానీ పూత ఎర్రగూడ కూడా అంతకుముందు బాగుండేది. ఎర్రగూడ ఈ కాంపోస్టు ఎరువు వేసిన తర్వాత మనకి తగ్గిపోయింది. అసలు ఎర్రగూడ అనేది లేదు. ముడత కూడా అంతకుముందు బాగుండేది, ఇప్పుడు ముడత కూడా లేదు. దేనికైనా మంచి అనుకూలంగా రైతుకు బాగా ఉంటుంది, మంచి దిగుబడులు పొందొచ్చు. దాన్ని ప్రతి ఒక్క రైతు కూడా దాన్ని శ్రద్ధ తీసుకొని మనం అదే మట్టి ఎరువులే అనేది ఫస్ట్ నేను అదే అనుకున్నా. అసలు ఇదెందుకు గాంధీ గారు పంపించిండు, ఇంక దీని బాగా ఈ రేటు పెట్టి మందు కట్టలేసుకున్నా పోయేది అని అనుకొని ఒకసారి గాంధీ గారికి ఫోన్ చేసా కూడా ఏందండి ఎట్టుందని, నీకెందుకు నువ్వు వేయి అన్నారు. గాంధీ గారు ఏమంటే వేస్తే దాని ఫలితం బాగా మనకి చివరిలో బాగా తెలిసింది. ఇక వచ్చే సంవత్సరం నుంచి ప్రతి ఒక్క పైరుకు కూడా మాగాడి కానీ పత్తికి కానీ ఏ పైరు వేసినా ఎరువు వేయాలా, రైతులు మనం వాడాలా. పెట్టుబడులు తగ్గించుకుంటే ఈ ఎరువులు తీసుకొచ్చేస్తే ఇవాళ వేస్తే మళ్ళీ వారం తిరిగి వచ్చాక మళ్ళీ అడుగుతుంది ఎర్రబడో మందేమని. ఇది వేస్తే అసలు మనం 15 రోజులకు కాదు 20 రోజులు నెలకేసినా అదే రంగు తప్పటం లేదు. తోట కూడా నీట్గా బాగా మంచి పెరుగుదల అన్ని రకాలుగా ఉంటుంది. దానివల్ల రైతులు అందరూ కూడా దాన్ని వాడితే మంచిది, దిగుబడులు పొందొచ్చు, పెట్టుబడి తక్కువ. కాయలు పడాలంటే ఇదిగోండి ఇట్లా ఈ కొమ్మ కానీ ఈ కొమ్మ కానీ పడాలంటే బాగా ఇదిగోండి ఎరగాసింది, పైకాని ఎక్కింది. చిట్టి కొమ్మ అయితే ఇట్లా కాసుకుంటూ అవుతుంది. ఈ గొడుగు కొమ్మే పెరిగాక కాదు. ఏమాటది ఎగురు వస్తుంది, మీ మందు వేసాక ఎగురు వచ్చింది. అది కంట్రోల్ కావాలంటే కాదు, ఇది మాత్రం ఎగురు వచ్చింది. ఎగురు మంచిగానే వస్తుంది, బొబ్బరు కూడా రావట్లేదు. చెప్పండి, మీరు పరిశీలించారుగా. బొబ్బరి మీద కూడా బొబ్బరు రాలేదు. ఇదివరకు తెగులు దారి మీద కూడా
ఈగురు వచ్చేసింది. అందువల్ల నమ్మొచ్చు మనం. తోట ఆరోగ్యంగానే ఉంది ఇప్పుడు. మరి సంవత్సరం ఏంటంటే ఈ సంవత్సరం అంతా డక్కల క్లైమేట్ అడ్డాల క్లైమేట్ ఎప్పుడు లేదు. అయినా సరే తోటకి ఎట్లా ఇంత మాత్రం తోట మా ఊళ్ళో లేదు. వేయొచ్చు దీన్ని. కాకపోతే వేసేవాళ్ళు జాగ్రత్తగా వేయాలి. దీని తర్వాత మళ్ళీ బాగలేదని యూరియా వేసి ఇది బాగలేదని అది ఇది చెప్తే ఎర్రంగా ఉన్నా సరే నేను 10 రోజుల దాకా ఏమయ్యా దానికి. నా పేరు గుంతా కొండలరావు అండి. వన్నీ గోల్డ్ వాడాను. వాడిన తర్వాత 2 నెలల తర్వాత వాడితే వేసిన తర్వాత క్రాప్కి చక్కటి మంచి రంగు వచ్చింది. మందు కట్టలు తగ్గినాయి. కాపు బాగుంది. ఎప్పుడు వచ్చినట్టు పిండి అవుతుంది. అంతా బాగుంది అనిపించింది మాకు గోల్డ్ వాడాక. ఆ ఎకరానికి 4 కట్టలు లెక్క వాడామండి. బాగా పనిచేసింది అనిపించింది. పర్వాలేదు వాడుకోవచ్చు అనిపించింది. కాపు కూడా బాగుంది. కాయ కూడా సైజు వస్తుంది. కింద రావటం కూడా కనపడలేదు. క్రాప్ మట్టి చాలా బాగుంది. మందు కట్టలు తగ్గించి వాడాము. ఆ మందం మనకి అంతకంటే బెనిఫిట్గా అనిపించింది. వాడుకోవచ్చు, పర్వాలేదు. మనం వాడుకుంటే చాలా ఎదువరకు మన పొలంలో సారవంతం అనేది కొంచెం తగ్గిన దానివల్ల దీనివల్ల పెరిగినట్టుగా గమనించాము. చాలా బాగుంది. వాడుకోవచ్చు ప్రతి రైతు కూడా. అయితే మనకి మంచిగా ఆకు రావటానికి కానీ మొత్తం ఇప్పుడు అవతల పక్క వేయలేదు కాబట్టి మన దేశంగా లైట్ కలర్ తెలుస్తూనే ఉంది అసలు ఇప్పటికి మనకి. దాన్ని బట్టి లేత రంగు రావటం కానీ పూత కానీ కాయ అవన్నీ అర్థం అవుతాయి. ఇంకా 10 రోజులు పోతే ఇంకా బాగుంటుంది. లేత ఇగురు రావటం, పూత, కొమ్మ మెత్తగా పెరగటం, లేత ఇగురు మంచి ఫ్రెష్గా రావటం, కాయ చంపు రావటం. ఈ మొక్కను తీయండి. దీని అసలు మొక్క ఉన్నదానికి కింద తంతకి పై తంతకి బాగా వచ్చింది. ఉరిమి గోల్డ్ వాడిన తర్వాతనే వచ్చింది. ఫస్ట్లో ఇది అసలు భయవాడి మందు అనే చెప్పేనే కొద్దిగా ఆలోచించును ఏమన్నా ఎట్నే వస్తాయి అనే కానీ అసలు దానికి అసలు ఎఫెక్ట్ కూడా లేదు. మేము లోన్ వేసే మందులు తగ్గించును, కాకపోతే పైన మందులు కూడా తగ్గించును. ఇది 2వ సారి కూడా వేసినట్టయితే మంచిగా బాగానే వచ్చేదేమో కానీ మాకు లాస్ట్లో తెలిసిందిగా. ఇప్పుడు ఉంటుందిగా తేడా దీనికి దానికే చూసినా ఉండాలిగా. మొన్నటిదాకా వేసిన 4 రోజులు కూడా మొక్క ఎదగకుండా ఉంటేనే చుట్టుపక్కల చూసిన వాళ్ళు అదేంది మీరు ముందు వేసారు వాళ్ళు వెనక వేసారు వాళ్ళదే బాగుంది అన్నారు. మమ్మల్ని నవ్వినారు ఉన్నారు. ఎరువు చల్లి వదిలిపెట్టి ఆయన గారు కూడా అంట మాతోనే ఎందుకు ఆ ఎరువు చల్లి ఏం చేస్తారు మీరు అని వాళ్ళ ఆంగారు చెప్పినా వినిపించుకోవాలి. ఆయన మనం కూడా చల్లుదాం లేనిపోయి చల్లుతున్నారుగా ఎంత ఇది పెట్టుబడి అంటేనే నాకు వద్దు తర్వాత చూద్దాలే అనుకొచ్చును. ఇంకా మన ఈ మధ్య ఆయన చల్లుదాం అనుకుంటూ ఆయన తేమలో చాలలేదు. ఇక ఆయన వదిలిపెట్టిండు. చాలా తేడా వచ్చింది. తోట వాతావరణానికి దీనికి బాగా సూట్ అయిపోయింది. వాడినందువల్ల దిగుబడి అంటే ఇదివరకు బాగానే మాకు టాప్లో అయితేనే 30-32 లెక్క రాలేదండి. ఇప్పుడు దిగుబడి కూడా బాగానే వచ్చింది. 2 స్టెప్లు వచ్చింది కదా మొక్క కదా. ఒక స్టెప్ కింద స్టెప్ అయిపోయింది, పై స్టెప్ వచ్చింది. ఎకరానికి 40 రావచ్చు దిగుబడి. 2 స్టెప్పుల మీద ఎకరానికి 40 రావచ్చు. కింద స్టెప్ అయిపోయింది, పై స్టెప్ కాస్తుంది కదా. పై కొమ్మ వచ్చి ఆ కొమ్మ రావడానికి మెద్దానం రావడానికి బాగా కారణపడదు కాబట్టి 40 క్వింటాలు తేలికనే వచ్చింది. భూమి సల్లుకి బాగా అసలు వాటర్ ఫుల్ తీసుకుంటుంది. వాటర్ ఫుల్ తీసుకుంటేనేగా చెట్టుకైనా దేనికైనా బాగుండేది. వ్యవసాయం చేయడం ఇంత తేలిక అనుకుంటే ఇప్పుడు తెలిసి ఉంటే ఫస్ట్లోనే వేసేవాళ్ళం. లేదు కదా మనకి. చాలా మంది వద్దనే ఫోర్స్ చేశారు మమ్మల్ని. సర్లే అయితే ఇందులో తోటను తేసిను 10 ఎకరాల మీద చల్లుకుందామని ఆలోచన మీదనే అలా వేసుకొచ్చును చల్లిను. మాకు చల్లినందుకు బాగానే ఫలితం వచ్చింది. ఇక మాది మట్టికి మాకు బాగానే ఉంది. అది చూసిన వాళ్ళకైనా మనకి చెప్పేదానికైనా బాగానే ఉంది. అయితే 2 సార్లు వేసుకున్నట్టయితే బాగుండేదని మాకు బాగా ఉంది. ఇప్పుడు 2 సార్లు వేసుకున్నట్టయితే బాగుండేదే కానీ బిగిసిపోయాక తెలిసింది తనకతో పాటు పోసుకోలేకపోయినామేమోనని. అప్పుడు కింద దానికి కూడా ఇంత ఇంపార్టెంట్ ఉండపోయేది. ఎప్పుడో తోడకమ్మేదే మాది కూడా బాగుండేది. కింద అయిపోయి పైన 2వ స్టెప్ వచ్చింది అనమాట చిల్ల. నాలుగులో చేసినా ఇప్పుడు ఒక తీరు దామిని అంటే మేము ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం దామినిలో కూడా రకాలు. అయితే ఇంత చిల్లకే దానికి కారణం కాలయాడ ఆ దామిని చిల్ల కొద్దిగా రావటం కింద కాపుతోనే అయిపోయేది. పైన కాపుకి అసలు కూడా అందపోయేది.
పైంచాలు రావడమే లేట్ అయింది బాగా. అది నాటేసి 40 రోజులు అవుతుందండి. మేము ఈ ఎరువుని 20 రోజులు అప్పుడు వేసామండి. బాగానే పిలకలు వచ్చింది అనుకుంటున్నాం. మేము దిగుబడి కూడా బాగానే పెరిగిద్దని అనుకుంటున్నాం, అంచనా వేసుకుంటున్నాం. అది మంచిగా బాగానే ఉంటుంది ఎరువు వేసుకుంటే అని నా ఉద్దేశం. మేము 3 ఎకరాలకండి, 3 ఎకరాలకి 10 బస్తాలు వేసామండి. ఇప్పుడు వాటికైతే బాగానే ఉందనిపిస్తుందండి మాకు. మీరు కూడా చూస్తే తెలిసిపోతుంది మీకు కూడా, ఈ పొలాన్ని చూస్తే. మామూలుగా ఆ ఎరువులు కొంత ఒక కట్టకు తగ్గించుకొని చేసుకుంటే బాగానే పనిచేస్తుంది, దాని మంద కవర్ అవుతుంది. అదండి. కాయత రామారావు, పుల్లయ్య బంజరా. నేను వర్మీ గోల్డ్ వేసాను. నాటేసిన 10 రోజులకి 28 చేసాక 5 రోజుల తర్వాత 15 రోజులకి వర్మీ గోల్డ్ వేసాను. ఇట్లా గాంధీ గారు, రూటుకూరు గాంధీ గారు మాకు మిత్రుడు కాబట్టి మాకు చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రకారం ఎకరానికి 80 కేజీలు లెక్క వేసాను. 2 బస్తాలు 40 కేజీలు 2 బస్తాలు. దాని ద్వారా 40 తగ్గదు. 40 తగ్గదు. వేరే వాళ్ళు ఎట్లా ఉన్నాయి? వేరే వాళ్ళు 30 కన్నా ఎక్కువ ఏం కావు. 10 బస్తాలు దిగుబడి పెరిగింది. 10 బస్తాలు దిగుబడి. నేను వేసిన దాని కాక మిగతా రైతులు కూడా వాళ్ళకి వాడిద్దామని అనుకుంటున్నా. ఇది చూసి మీ పక్క చేను చూడండి, రిజల్ట్ తీసుకోండి. కెమెరా ఇప్పుడు మీ పక్క వీడియో ఉంది కదా, ఆ చేను గీసిన పేరు మీరు. మాకు రిజల్ట్ బాగుంది. పక్క చేను వాసిని నారాయణరావు ఏడా మా దాని పక్కనే. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. చూడండి, ఒకసారి గమనించండి. ఇద్దరు ఒకే రోజు చూసాం నాటేశారు. మందు కట్టలు కూడా ఆయన ఎక్కువ వాడండి. అదే సేమ్ ఆడిండు. అదనంగా నేను ఒకటి వేసినందుకు అంత ఉపయోగం ఉంది.